అన్నేమో నెల్లూరు రూరల్ ఎట్టున్నదో చూసిరా పోరా అంటున్నాడు. ఆడ ఆపరేషన్ చేయబో ఏంది పరిస్థితి అని ఆడికి పోతేనేమో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏదో మనకు ఉపయోగపడతాడులే, మనకు బాగా ఉంటాడులే అని మనం అనుకుంటే నాకు దొబ్బపోయి దొబ్బించుకున్నట్టు అయినట్టు అవుతుంది. పరిస్థితి ఏందిరా అని అంటున్నాడు. సరే ఇప్పుడు వీడికి ఏది కావాలంటే అది చేశాడు అన్న. కాంట్రాక్టులు కావాలన్నా అని అంటే బీహార్ వాళ్ళతో మాట్లాడి కాంట్రాక్టులు తీసాడు. అదేవిధంగా చెన్నై పక్కనే కదా, ఆ చెన్నైలో కూడా తీశాడు. ఇప్పుడు నేను తిరువల్లూరు కాటపాడు అని అరుచాను చూడు, ఆ తిరువల్లూరు కాటపాడులో కూడా ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టులు అయితే చేసుకున్నాడు. ఆ బిల్లులు వచ్చాయి. కర్ణాటకలో చేశాడు. ఆడ పక్కన ఏదో ఊరికి మంగళూరుకు దారి కాడనో అమరాడనో కెనాల్ వర్క్ కూడా ఇచ్చాడు. అవి చేసా. సరే ఈడ మనం చేసిన కాంట్రాక్టుల్లో కూడా అవి కూడా ఇచ్చాడు. ఈ ముసలాళ్ళకు ఈ బటన్ నొక్కటము, ఫీజు రియంబర్స్మెంట్, అదే విద్యా దీవెన అవన్నీ నిలబెట్టి పరదొబ్బి ఈ ఎలక్షన్ కదా వీడికి ఏం కాదు సార్, ఆ ఎలక్షన్ కదా వీడికి ఖర్చులు ఉంటాయిలే అని చెప్పి ఆయన అయితే అన్నీ ఇది చేశా. ఇది ఎందుకు రా, ఇది కన్ను ఎవడు రా ఇది పెట్టిందా, నాకేం కళ్ళు మింగినాయా? ఓహో సరే మర్చిపోయినా అన్న తీసేదాకా మనం తీయకూడదు. ఇది ఈ కన్నుకు పెట్టాలి, రోజు పెట్టాలా, నువ్వు కనపడే కాడ ఆడైనా తగిలిమని చెప్పినాడు అన్న. అది మనం నాకుతో తగిలించుకోవాల్సిందే. మనం అందులోనూ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అయిపోతుంది. సరే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎండలకి నేను బయటికి పోలేను, నేను తిరగలేను అంటే నీకేమిటికి లెక్కించింది? ఆ కమిషన్లు కూడా ఏదో పెద్దదానికి ఏదో ఒక రోజు తీసుకున్నాడు. ఆ మిగతా ఎలక్షన్ ఖర్చులకు పెట్టుకోరా, పోయి నువ్వు పని చేసుకోబో, నువ్వు బాగా తిరుగు అని చెప్పి ఆ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు ఆయన తెలుగుదేశం పక్కన, వాళ్ళ తమ్ముడు ఒక దిక్కు, ఆ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక దిక్కు, వాళ్ళ 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 భార్య ఒక దిక్కు, ఆ బిడ్డలు ఒక దిక్కు, అందరూ పోయి తిరుగుతానే ఉన్నారు. ఆ రూరల్ అంతా తిరుగుతున్నారు. మనోడేమో ఇంట్లోంచి బయటికి పోరా స్వామి అంటే నాకు ఏసీ లేదు, నేను తట్టుకోలేను, నాకు ఎండలకి నేను తిరగలేను, నాకు కాళ్ళు బొబ్బలు వచ్చాయి, నాకు చెమరకాయలు పోతాయంటే చెమరకాయలు పోతే అది డెటాల్ ఇది పూసుకో, సబ్బు డెటాల్ పౌడర్ రుద్దుకోమ్మా. ఏమిటికి నీకు కోట్లు బిల్లులు ఇచ్చి ఆ ముసలి వాళ్ళకి ఇవ్వాల్సిన పింఛన్ లేక దొబ్బి ఆ విద్యాదీవెన వేసి ఆ బుద్ధ బట్టను వచ్చినాంలే, బట్టను వచ్చి బుద్ధుడికి 43 రోజులు అయింది. 43 రోజులు 44 రోజులు అదే నరేసా, 44 రోజులు అయింది బుద్ధుడికి బట్టను వచ్చి లెక్కబడింది. ఆ పళ్ళ ఎందుకని నీకు ఇచ్చారనే కదా చెప్పింది. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. నన్నేమో నువ్వు పోయి చూసిరాబోరా అని చెప్పినారు. మనకి చూస్తే మా వాడేమో ఇంట్లోంచి బయటికి రాకపోయా, అన్నేమో ఆ పొయ్యి అడిపి చూసిరాబో వాడు ఏం చేస్తాడు, వాడు కథ ఏందో మెహర్బానీ ఏందని అన్న నన్ను పంపించా. అంత సీనేం లేదు నీకు పొరపాటును ఊరికే లెక్కలంతా బిల్లులన్నీ నిన్ను ఏమి చేయకున్నా కూడా ఆ బిల్లులు అయితే నీకైతే ముసలి వాళ్ళకి ఇటు ఎగదొబ్బి నీకైతే శాంక్షన్ చేసి ఇచ్చాం కదా, నువ్వు ఎందుకే నీ మాదిరి చేసేదే? ఇప్పుడు రేపు ఏమైనా తేడా జరిగిందంటే ఉండిచ్చారు మనల్ని, ఊరికే ఎగరేస్తారు, మామూలుగా ఎగరేరు. అది నీకు అర్థం కాల ఆదాల ప్రభాకర్ రెడ్డి, నీకు చెప్తున్నా, నేను మంచిగా చెప్తున్నా ఈను. ఆ పక్క కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ విధంగా జనాలు పోతాడు చూడు. ఆ రూరల్ అంతా కూడా 3-4 సార్లు రౌండ్ వేసుకున్నారు వాళ్ళు, 1-2 సార్లు కాదు. వాళ్ళకి లేదండ ఈ 10 రోజులు జరుపుకుంటా ఉంటే ఇంక నీకేమిటికా, ఏం చేస్తావు నువ్వుగా అని నేనైతే అనుకుంటా. నేను ఖచ్చితంగా అన్నకైతే చెప్తా, నీ ఇష్టంగా నేను మళ్ళా ఖచ్చితంగా 3 రోజుల్లో మళ్ళా 3 రోజులకు మళ్ళా వచ్చి నేను చూస్తా నువ్వేం చేసావు, ఎక్కడ ఏందనేది. నువ్వేమన్నా చేసుకో, ఈ 3 రోజులు టైం నీకు, లేకంటే నేను అన్నకు చెప్పేస్తా, నీ ఇష్టం. సరే ఇప్పుడు నువ్వు ఎండకి నేను బయటికి పోలేను, అవన్నీ మాటలొద్దు. ఉండేటి ఎత్తుకొని పోయి సూట్ కేసులు ఎత్తుకొని పోయి చిల్లర చల్లి నీ బడిగా తిప్పుకో. మనసులో చిల్లర లేదు నీ కాడ, కోట్లు దొబ్బినావు, ఏమాడ పెరిగి కట్టలు కట్టింది లేదు, అయినా కూడా మనకి ఇచ్చినాడు. సరే కమిషన్ కూడా అన్న ఎంత తగ్గించి తీసుకున్నాడో, కొన్నిటికైతే అసలే కమిషన్ కూడా వద్దులే, నువ్వు ఎలక్షన్ ఖర్చులు పెట్టుకోబని చెప్పలా, నీకు లెక్క ఇచ్చే కాడికి ఇచ్చాడు కదా. నువ్వు పోయి ఇప్పుడు డబ్బులు చల్లి నువ్వు ఖచ్చితంగా ప్రజలు నీ వైపు ఉండేట్టుగా తిరిగి కనుక్కో. నువ్వు ఊరికే ఇంట్లో కూర్చొని నాకు ప్రాణం బాగలేదు, నేను ఎండకు పోలేనంటే
దొబ్బదని ఒకసారి చెప్తున్నా నేను నీకు, నీ ఇష్టం మళ్ళీ నేను 3 రోజుల తర్వాత వచ్చి నేను అన్నకు ఖచ్చితంగా ఆ అన్నకు మళ్ళీ రివ్యూ ఇవ్వాల్సి వస్తుంది నేను. నువ్వు చేసే పని నువ్వు చేసుకో, జాగ్రత్తగా పో.